గారు బాబు గారు బాబు గారు బాబు గారు బాబు గారు నాయనా నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినాయిట్రా నాయనా బాబు ఒరే బాబు ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావురా బాబు శంకరం అయిపోయిందిరా ఎంత అన్యాయం జరిగిపోయిందో చూడటానికి వచ్చావా వీడి పెళ్లి కబురు పెడితే సాగు చూడడానికి వచ్చావా Nightmares in my head, I fear thoughts build up until I can't hear. That my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy. And silently it could build and build until you finally see. Whoa, it's taking over, damn no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under. శివయ్య గారు తమరు మంచాన పడిన దగ్గర నుంచి ఆ గర్భగుడికి కళయిపోయింది. తమరు మంత్రం చదువుతుంటే శంఖం ఊదినట్టుండేది, గుళ్ళో గంట వాయించినట్టుండేది. ఎన్నాళ్ళయిందో గుళ్ళో దీపారాధనలు జరిగి అభిషేకాలు జరిగి. అయ్యా శివయ్య గారు, ఎన్నాళ్ళు ఆ చీకటిలో పస్తులతో మహాశివుణ్ణి ఉంచదలుచుకున్నారు అని అడుగుదామని వచ్చా. లేదు బాబు, లేదు. నా దేవుడికి నేనే సేవలు చేస్తా. పార్వతి, స్నానానికి నీళ్లు సిద్ధం చేయి. అయ్యో తమరు శాంతించండి. ఈ అనారోగ్యంతో మీరు గుళ్ళోకి వెళ్తారా? అసలు ఆ మెట్లు ఎక్కగలరా? పళ్ళం పట్టుకుని మీరు హారతి ఇవ్వగలరా? కొబ్బరికాయ కొట్టగలరా? తమరు శాంతించండి. తమరు అలా ఉండండి. తమరు అనుమతిస్తే మన శంభులింగానికి ఆ బాధ్యత అప్పగిద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు ఆఫీసర్ గారు? నేను ఇంకా చచ్చిపోలేదండి. అయ్యయ్యో, తమను నేను అంత మాట అంటానా? అలాను అయ్యా, మా పండితారాధ్యులు వారి వంశం తప్ప మరి ఇంకెవ్వరూ ఇంతవరకు గర్భాలయంలో ప్రవేశించలేదు. అలా ప్రవేశిస్తే ఆ గర్భాలయంలోనే ఆత్మాహుతి చేసుకోవలసి. అయ్యా, ఆ భక్తుడిగా దేవుణ్ణి కూడా ఇంతవరకు అడగని వరం తమరిని అడుగుతున్నాను. నా స్వామికి నన్నే అర్చన చేసుకోనివ్వండి. నాకు కొంచెం వ్యవహరించండి. అయ్యా శివయ్య గారు, మేం చెప్పవలసిందంతా మేం చెప్పాం. రేపు ప్రజలకేమైనా అరిష్టం జరిగినా, మాకేమైనా పాపం తగిలినా ఆ బాధ్యత అంతా మీదే అవుతుంది. ఆలోచించుకోండి. కూర్చోండి. నాన్నగారు, డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు, నాకిప్పుడు వైద్యం అక్కర్లేదు. వెళ్ళిరండి. అదే నాన్నగారు, ఇలాంటప్పుడు కూడా పంతాలెందుకు? వైద్యం చేయించుకోండి. డాక్టర్, నాకిప్పుడు వైద్యం కావలసింది ఒంటికి కాదు బాబు, వంశానికి. డాక్టర్ గారు, మీరు వెళ్ళండి. సారీ శంకరం గారు, వస్తాను. ఏమండి, ఏమిటండి ఈ పంతం వైద్యం చేయించుకోకుండా? నేను పంతానికి పోవడం లేదు పార్వతి. నా బాధకి, నా దిగులకి మందు ఏ డాక్టరు కన్న కొడుకు తప్ప. పెద్దవాణ్ణి, పూజారిని
చిన్నవాడిని ఉద్యోగస్తుల్ని చెయ్యాలని నాకు నేనే నిర్ణయించుకున్నాను. నీ రాతలు నేనే రాయాలనుకున్నాను. కానీ ఆ భగవంతుడు మన అందరి రాతలు ముందే రాసుంటాడని మర్చిపోయాను. నా నిర్ణయం తారుమారు చేశాడు. నా వంశానికి నువ్వు తప్ప మరి ఏ దిక్కు లేకుండా చేశాడు. ఆ విషయాలని ఇప్పుడు ఇందో నాన్నగారు. బాబు, ఒక భిక్షగాడిగా అడుగుతున్నాను. నా వంశపారంపర్యంగా వస్తున్న కైంకర్యాన్ని స్వీకరించు బాబు. ఆ శివుడు ముందు పూజారిగా నిలబడి నా వంశాన్ని నిలబెట్టు. నా వంశాన్ని నిలబెట్టు బాబు. నాన్న, శంకరం, ఆయన మాట కాదనుకురా. అమ్మా, నా మార్గాలు నా సిద్ధాంతాలు తెలిసేనని కోరుతున్నారా? తెలుసు బాబు, అన్నీ తెలుసు. కానీ కన్నబిడ్డ లేని దరిద్రులం కాదుగా. మన వంశాన్ని నిలబెట్టు. నాన్నగారు, ఏ దేవాలయాలు మన దేశ అనైక్యానికి మూల కారణాలు అనుకున్నాను, ఏ గుడి గంటలు మానవ వైషమ్యాలకు మారుమూలతలు అనుకున్నాను, ఏ మంత్రాలు మానవ జాతికి జీవన కుతంత్రాలు అనుకున్నాను, ఏ పూజలు మనిషికి అనాదిగా పట్టిన బూజులు అనుకున్నాను, వాటితో నన్ను రాజీపడి ఉంటారు నాన్న. నా దేవుడికి మనిషికి అబద్ధానికి నిజానికి రాజీ కుదరదు గారు. క్షమించండి. నన్ను నా సిద్ధాంతాల్ని నమ్ముకుని నా వెంటే నడిచే నా మిత్రులు నేను మోసం చేయలేను. మమ్మల్ని మాత్రం మోసం చేయగలవా బాబు? నిన్ను నీ సిద్ధాంతాల్ని నమ్ముకున్న వాళ్ళని గురించే ఆలోచిస్తున్నావు కాని నీ మీద ఆశలు పెట్టుకున్న నీ కన్నవాళ్ళని గురించి ఆలోచించవే. నీకు జన్మనిచ్చిన మాకంటే వాళ్లే ఎక్కువ బాబు. ఒరే శంకరం, ఇన్నాళ్ళు తల్లిగా నిన్ను సమర్థించాను. కానీ దేవుడు పట్ల నువ్వు చేస్తున్న అపచారం ఈ ఇంటికి ఎన్ని అనర్థాలు తెచ్చిపెట్టిందో ఆలోచించు. కాలం తీరకుండానే పెద్దవాడు వెళ్లిపోయాడు. పారాణి ఆరక ముందే దాని బొట్టు చెరిగిపోయింది. ఆయన మంచాన పడ్డారు. ఇదంతా ఊహించుకుంటే ఈ ఇంటికి ఏదో ఉపద్రవం వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. నాయనా, మీ నాన్నగారి మాట కాదనకు. తల్లిగా నిన్ను అర్థిస్తున్నాను రా. క్షమించమ్మా, మనిషిగా పతనం చెంది మీ ఆశలను తీర్చలేదు. ఇదే నీ ఆఖరి మాట బాబు. అసలు మీకు రెండో కొడుకు పుట్టినా లేదనుకోండి, పుట్టినా చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకోండి, కన్నవారి రుణానికి కట్టుబడి జీవితాంతం ఆస్తికత్వాన్ని బానిసగా బ్రతకలేనమ్మా. బాబు, లాభం లేదు పార్వతి. ఆశ చావక అర్థించడం కానీ వీడి ముందు ఏడ్చే కన్నా ఆ గర్భాలయంలో ఏడిస్తే శివయ్య ప్రత్యక్షమయ్యేవాడు. పార్వతి, ఏమండి? బిడ్డల మీద ఆధారపడటం కన్నవాడి అవివేకమని మరొకసారి సాగి చెప్పాడు. నాకెవరి సహాయం అక్కర్లేదు. నా దేవుడు అనాథ కాదు. ఇంకా చచ్చిపోలేదు. నాకెవరి సహాయం మహాదేవ, సదాశివ, సదాశివ, పరమేశ్వర, నీ అచ్చం నేనే చేసుకుంటానయ్యా. నన్ను నడిపించవయ్యా. మహాదేవ, మహాదేవ. శంకర, అహం బ్రహ్మోస్మి, అహం విష్ణు, అహం ఈశ్వర. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించింది నేనే. నేనే పంచభూతములను, నేనే పంచాగ్నులను. నన్ను నమ్మిన వాడికి నమ్మని వాడికి ఒకే విధంగా సేవ చేస్తాను. కానీ నన్నే నమ్ముకున్నావని ఈ ప్రపంచాన్ని నమ్మిస్తూ నా ఆలయాన్నే శిథిలం చేస్తున్న ఈ దుర్మార్గులను మట్టుబెట్టే ఒక్క మానవుడు రావాలి. వాడు నాకంటే ఉన్నతుడు. ఆ మానవుడు ఎప్పుడు పుట్టుకొస్తాడా అని ఎదురు చూస్తున్నా. ఎక్కడ ఎక్కడ ఆ మానవుడు? నేను సృష్టించిన నా బిడ్డలకు రూపం లేని నాకు రూపాన్ని చిత్రించి చూపించి ఈ సమాజాన్ని మోసం చేస్తున్న ఆ దుష్ట శక్తులను శిక్షించి నన్నే ధిక్కరించి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని విప్లవ శంఖం పూరించగలిగిన మానవుడము నువ్వే నువ్వే నువ్వే. నా ఉనికి వల్ల అనాథలకు
అభాగ్యులకు మేలు జరగాలంటే నన్ను కాదనేవాడు, నా ఉనికినే ప్రశ్నించేవాడు రావాలి. వాడే నా 11వ అవతారం. ఆ పరిపూర్ణమైన మానవుడు నువ్వే. ఆ పరిపూర్ణమైన మానవుడు